Your story has many shades, but one grey card gets it all right. Hi, welcome to FTIH Cine Classroom. This is Suresh Chetpalli, Senior Faculty in Cinematography, FTIH Hyderabad. ఈరోజు మనం 18% గ్రే కార్డ్ యూసేజ్ ఇన్ ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుకుందాం. ఇది కొడక్ కంపెనీ మనకు సప్లై చేసిన 18% గ్రే కార్డ్ అండి. ఇది 18% గ్రే కార్డ్ అని ఎందుకంటామంటే ఇది యాక్చువల్గా మిడిల్ గ్రే కార్డ్. ఇక్కడ మనకి మిడిల్ గ్రే ఉంది, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ వైట్ ఉంది. అంటే మనం ఒక సీన్ని షూట్ చేసినప్పుడు మనం బ్లాక్ అండ్ వైట్ టర్మినాలజీలో ఆ సీన్ కనుక మనం విశ్లేషిస్తే ఆ సీన్లో ఉన్న అన్ని టోన్స్ అంటే ప్యూర్ బ్లాక్, ప్యూర్ వైట్, డిఫరెంట్ గ్రేస్ అన్నీ కలిపితే ఒక యావరేజ్ టోన్లో మనం ఎక్స్పోజర్ని సెట్ చేస్తాం. ఆ యావరేజ్ టోన్ ఈజ్ నథింగ్ బట్ దిస్ 18% గ్రే కార్డ్. దీన్ని 18% గ్రే కార్డ్ అని ఎందుకు అంటున్నామంటే ఈ 18% గ్రే అనేది రిఫ్లెక్టెన్స్ యొక్క అమౌంట్ అండి. అంటే మనం ఒక 100% లైట్ మనం ఈ కార్డు మీద మనం ప్రసరింపజేస్తే, ఈ మిడిల్ గ్రేలో ప్రసరింపజేస్తే ఇది 18% మాత్రమే తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుంది, మిగతా లైట్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ 18% గ్రే అనేది మిడిల్ గ్రే అని అంటున్నాం, కానీ ఇది 50% వైట్, 50% బ్లాక్ కలర్స్ అంటే సింథటిక్ కలర్స్ కలిపితే వచ్చిన గ్రే కలర్ కాదు. ఇది ఓన్లీ ఫోటోగ్రఫిక్ టర్మినాలజీలో 18% గ్రే కార్డ్ అంటాం. ఇది ఓన్లీ 18% మాత్రమే రిఫ్లెక్ట్ చేస్తుంది, కానీ ఇది మిడిల్ టోన్గా మనకి ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఈ మిడిల్ టోన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మనం ఎక్స్పోజర్ సెట్ చేసేటప్పుడు రకరకాల అపర్చర్స్, రకరకాల షటర్ స్పీడ్స్, రకరకాల ఐఎస్ఓ కాంబినేషన్లో మనం ఎక్స్పోజర్ ట్రయాంగిల్ని మనం సెట్ చేస్తుంటాం కెమెరాలో. ఇలా సెట్ చేసేటప్పుడు మనం ఒక యావరేజ్ రీడింగ్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అది ఏ మీటర్ అయినప్పటికీ మనం యావరేజ్ రీడింగ్లో మాత్రమే కెమెరాలో సెట్ చేయాల్సి ఉంటుంది. ఈ యావరేజ్ రీడింగ్ ఈజ్ నథింగ్ బట్ 18% గ్రే. అంటే మన సీన్లో ఉన్న ఎక్స్ట్రీమ్ బ్లాక్స్, ఎక్స్ట్రీమ్ వైట్స్ని మనం కన్సిడర్ చెయ్యం. ఒకవేళ వాటిని కన్సిడర్ చేసి మనం ఎక్స్పోజర్ కనుక సెట్ చేస్తే మనం బ్లాక్ రిలేటెడ్ డార్క్ టోన్స్కి ఎక్స్పోజర్ సెట్ చేస్తే బ్రైటర్ ద టోన్స్ అన్నీ కూడా వాష్అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మనం వైట్ టోన్స్కి ఎక్స్పోజర్ సెట్ చేసుకుంటే డార్కర్ టోన్స్ పూర్తిగా పిచ్ బ్లాక్ అంటే ఎలాంటి డీటెయిల్ రాకుండా అండర్ ఎక్స్పోజర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి మనం యావరేజ్ ఎక్స్పోజర్కి మొగ్గు చూపుతుంటాం. ఆ యావరేజ్ ఎక్స్పోజరే 18% గ్రే కార్డ్. అంటే ఈ గ్రే కార్డ్ని మనం రిఫరెన్స్ పాయింట్గా పర్సన్ ముందు పెట్టుకొని రీడింగ్ తీసుకొని ఒక టెస్ట్ షాట్ తీసుకోవచ్చు. ఆ టెస్ట్ షాట్ ప్రకారమే మనం మెయిన్ షాట్ని అంటే గ్రే కార్డ్ లేకుండా మన పోర్ట్రైట్ మోడల్ని కానీ లేదా సినిమాటిక్ ఎక్స్పోజర్స్ కానీ వీడియోగ్రఫీలో కానీ అన్నీ మనం 18% గ్రే కార్డ్ అనేది ఒక రిఫరెన్స్ లాగా తీసుకుంటాం. అంటే ఒక సినిమాని షూట్ చేసేటప్పుడు ఒక డైరెక్టర్ క్లాప్ బోర్డ్ వాడతాడు. ఆ క్లాప్ బోర్డ్ అనేది మనకు ఒక అడ్రస్ పాయింట్ లాంటిది. అంటే సినిమాలో స్టోరీలో ఎక్కడ ఎప్పుడు ఆ షాట్ మనం వాడుతున్నామో ఒక అడ్రస్కి మనం క్లాప్ బోర్డ్ వాడతాం. అలాగే మనం తీయబోయే ఫోటోగ్రాఫ్లో మనం ఏ టోన్లో మన అవుట్పుట్ని ఇస్తున్నాం అనే దానికి కూడా ఈ గ్రే కార్డ్ ఒక రిఫరెన్స్గా మనం వాడతాం. అంటే మనం ఓవర్ ఎక్స్పోజర్ లేదా అండర్ ఎక్స్పోజర్ ఇచ్చినప్పటికీ మనకు సఫిషియంట్ అమౌంట్ అంటే సరిపోయేంత అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ మన సెన్సార్కి ఇవ్వాలి. తర్వాత మనం పోస్ట్ ప్రొడక్షన్లో దాన్ని డార్కర్ టోన్స్ గానో, వైటర్ టోన్స్ గానో, బ్రైటర్ టోన్స్ గానో మనం మార్చుకొని అవుట్పుట్ కస్టమర్కి ఇవ్వచ్చు. సో ఇలా చాలా రిఫరెన్స్ని మనం తీసుకోవడానికి ఈ గ్రే కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. గ్రే కార్డ్ ఒక ఎక్స్పోజర్ బ్యాలెన్సే కాకుండా వైట్ బ్యాలెన్స్ని కూడా సెట్ చేయడానికి మనం ముఖ్యంగా ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీలో వాడుతుంటాం. ఎందుకంటే ఈ మిడ్ గ్రే అనేది మనం ఆర్జీబీ కలర్స్ని మనం పోల్చుకున్నప్పుడు రెడ్ 0 to 100 వాల్యూస్, గ్రీన్ 0 to 100 వాల్యూస్, బ్లూస్ 0 to 100 వాల్యూస్ ఉన్నప్పుడు ఈ మిడ్ గ్రే అనేది 50% వాల్యూస్లో ఇది నిలిచి ఉంటుంది. అంటే 0 to 50, 0 to 50, 0 to 50 ఆర్జీబీ వాల్యూస్ని మనం సెట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా ఈ మిడ్ గ్రేని సూచిస్తుంది. ఈ మిడ్ గ్రే వాల్యూ 18% గ్రే. ఎందుకంటే ఈ 18% గ్రే అనేది మనకి ఓన్లీ షూటింగ్లోనే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది. ఈ 18% గ్రేని మనం పాతకాలంలో నెగిటివ్ రూపంలో షూట్ చేసినప్పుడు నెగిటివ్లో కూడా 18% గ్రేనే వచ్చేది. దాన్ని ప్రింట్ వేస్తే కూడా 18% గ్రే అంటే మిడ్ గ్రేనే వచ్చేది. ఒకవేళ మనం ఎక్స్పోజర్ ఎక్కువ కానీ తక్కువ కానీ చేసినప్పుడు 18% గ్రేకి ఎన్ని రెట్లు ఎక్కువ బ్రైట్ చేస్తున్నాం, 18% గ్రేకి ఎన్ని రెట్లు డార్క్ చేస్తున్నాం అనే రిఫరెన్స్లో మన పోస్ట్ ప్రొడక్షన్లో మన వాల్యూస్ని సెట్ చేసేవాళ్ళం. అంతేకాకుండా పాతకాలంలో నెగటివ్ డెవలప్మెంట్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న టెస్ట్ ప్రింట్ని 18% గ్రే ఎక్స్పోజ్ చేసి ఆ ముక్కని ముందు అన్ని వాల్యూస్ కరెక్ట్ ఉన్న కెమికల్స్, టెంపరేచర్, అజిటేషన్ లాంటి వాల్యూస్లో దాన్ని చూసుకొని డెవలప్ చేసి ఆ తర్వాత మన మెయిన్ ఫిల్మ్ క్యాన్ని కానీ మన మెయిన్ ఎక్స్పోజ్ చేసిన ఫోటోగ్రఫీ క్యాసెట్ని కానీ డెవలప్ చేసేవాళ్ళు. దానివల్ల పర్ఫెక్ట్ ఎక్స్పోజర్లో షూట్ చేసిన ఇమేజ్ పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఇచ్చడానికి ఆస్కారం ఏర్పడేది. ఇలా 18% గ్రే కార్డ్ని మనం షూటింగ్లోనూ పోస్ట్ ప్రొడక్షన్లోనూ చాలా విరివిగా వాడి పర్ఫెక్ట్ రిజల్ట్స్ తీసుకొచ్చేందుకు
ఆస్కారం ఏర్పడేది. అంతేకాకుండా మనం ఈ లైట్ మీటర్స్ వాడి మనం ఎక్స్పోజర్ సెట్ చేసినప్పుడు కూడా ఈ లైట్ మీటర్కి ఉన్న ఈ రౌండ్ డోమ్ అంటే ఇది మన తలని రెప్లికేట్ చేస్తుంది. దీంట్లో ఒకవైపు హైలైట్ ఒకవైపు షాడో పడ్డప్పుడు కూడా మనం తీసుకునే యావరేజ్ ఎక్స్పోజర్ అనేది ఈ మిడిల్లో ఉండే వాల్యూ అంటే ఈ హైలైట్ ప్లస్ షాడోల కాంబినేషన్ రెండింటిని కలిపి మనం యావరేజ్ తీస్తే వచ్చిన టోన్ కూడా 18% గ్రే కార్డ్కి దాదాపు దగ్గరగా ఉంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఏ మీటర్ రీడింగ్, అది ఇన్సిడెంట్ మీటర్ రీడింగ్ అయినా, స్పాట్ మీటర్ రీడింగ్ అయినా, టీటీఎల్ మీటర్ రీడింగ్ అయినా, అన్ని యావరేజ్ రీడింగ్స్ని తీసుకొని మనకు ఫోటోగ్రఫీ ఎక్స్పోజర్ సెట్ చేయడానికి ఉపయోగపడతాయి. అందుకే ఈ 18% గ్రే అనేది ఫోటోగ్రఫీలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. దీని విలువేంటో తెలుసుకొని మనం ఎక్స్పోజ్ చేస్తే అన్ని టోన్స్లో అంటే మన ఫిల్మ్లో కానీ మన సెన్సర్లో కానీ ఉన్న డైనమిక్ రేంజ్లో ఉన్న అన్ని టోన్స్లో మనం డీటెయిల్స్ తీసుకొచ్చి ఒక చక్కటి రిజల్ట్ ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మనం ఫోటోగ్రఫీ షూట్ చేసేటప్పుడు ఏ రిజల్ట్ అయితే ఏం చేస్తామో అది మన పోస్ట్ ప్రొడక్షన్లో అచీవ్ చేయాలంటే ముందు ఎక్స్పోజర్ వాల్యూ అనేది కరెక్ట్గా మనం సెన్సర్కి ఇవ్వగలగాలి. అంటే సరిపోయేంత అమౌంట్ ఆఫ్ లైట్ని మనం సెన్సర్కి ఇవ్వగలగాలి. అప్పుడే మనం అనుకున్న రిజల్ట్స్ని మనం ఏ ఫార్మాట్లో షూట్ చేసినా జేపీఈజీ ఆర్ రా లేదా ఇంకా ఎంఓవి ఇట్లా రకరకాల వీడియో అండ్ ఫోటోగ్రఫీ ఫార్మాట్స్ ఉన్నాయి. మనం ఫార్మాట్ ఏదైనప్పటికీ మన ఈ రిఫరెన్స్ కార్డు గ్రే కార్డ్ దీన్ని మనం రిఫరెన్స్గా తీసుకొని షూట్ చేసినప్పుడు మనకు వచ్చే రిజల్ట్స్ చాలా మనకు ఇమాజినరీ ఏదైతే మనం అనుకుంటామో దానికి తగ్గట్టుగా రావడానికి ఆస్కారం ఉంది. ఇలా ఈ గ్రే కార్డ్తో పాటు మీకు సినిమాటోగ్రఫీ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఏ టాపిక్ మీద మీకు వీడియోస్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మాకు కామెంట్లో తెలియజేయండి, మేము మీకు అందిస్తాం. ఈ గ్రే కార్డుకి సంబంధించిన వీడియో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీంట్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇంకేదైనా టాపిక్ మీద ఏదైనా వీడియో కావాలన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.